దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, రోషము గల దేవుడైన, క్షమించే దేవుడైన, అద్భుతములు చేసే, రక్షించే సర్వాధికారి అయిన సత్యస్వరూపుడైన యేసుక్రీస్తు నామంలో దేవుని మాటలను, వాక్యాన్ని ధ్యానించడానికి మీ అందరినీ ప్రేమతో స్వాగతిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించకపోయే వెలుగైన, జీవమిచ్చే, రక్షణ గల, శాంతి గల దేవుని వాక్య భాగ అంశం ప్రియులారా, దేవుని మహిమ అంశము. దేవుని మహిమ, దీని గురించి మనం పరిశుద్ధ గ్రంథం దేవుని మాటల ద్వారా ధ్యానిద్దాం ప్రియులారా. దీనికి మొదట మనం ప్రార్థించుకుని దేవుని గొప్ప సహాయాన్ని, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సర్వజ్ఞానాన్ని, రక్షణాన్ని, దేవుని పరిశుద్ధాత్మని, బుద్ధి వికాసాన్ని, వాక్యాన్ని అర్థం చేసుకునే కృపను, జ్ఞానాన్ని, సహాయాన్ని అడుగుదాం ప్రియులారా. వినబోయే దేవుని వాక్యము మన హృదయంలో నూరంతలు ఫలించడానికి తండ్రి సర్వశక్తుడైన దేవుడు, ఆత్మస్వరూపుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థిద్దాం ప్రియులారా. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవా, పరిశుద్ధుడా, 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 నిత్యముండువాడా, సత్యస్వరూపి. అవును తండ్రి, దేవుని మహిమ అనే చిన్న వాక్య భాగాన్ని ధ్యానిస్తున్నాము. నీ మహిమ గురించి ధ్యానించబోయేటప్పుడు మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా లిఖించబడిన పరిశుద్ధ గ్రంథం ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా వాక్యమైన దేవుడైన యేసుక్రీస్తు మీరే మాట్లాడమని, మా అందరినీ పరిశుద్ధపరచమని, మేము వెళ్ళే మార్గము అర్థం చేసుకుని నిలబడే సత్యము, జీవించే సమృద్ధి జీవము, విధానము అనుగ్రహించమని, ఇలాగు చేసి శాంతిదాయకుడైన దేవా, నీ మహిమతో, మహిమాత్మతో పరమందున్న ఆనందముతో భూలోకమందున మా అందరినీ నింపమని, క్రీస్తు నీలో మా అందరినీ వాక్యం వినే ప్రతి ఒక్క కుమార్తెను, చిన్న పెద్దలను జ్ఞాపకం చేసుకుని ఆనందంతో నింపమని, పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు శక్తితో నింపమని, ఇలాగ చేసి సాతాన్ని మీ పిల్లలైన మా అందరి కాళ్ళ క్రింద చితక త్రొక్కమని, నజరేయుడైన యేసుక్రీస్తు సర్వాధికారం గల నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. నీకే మహిమ కలుగునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, వాక్యమైన దేవుడైన యేసుక్రీస్తు నామములో. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. అవును ప్రియులారా, దేవుని మహిమ అనే వాక్య భాగాన్ని ధ్యానించే మొదట మనం ఒక ఆత్మీయ పాఠాన్ని పాడుకుందాం ప్రియులారా. సాంగ్ సర్వాధికారి సత్యస్వరూపి పాట ప్రియులారా. పాట సత్యస్వరూపి మరియు సర్వాధికారి. నాతో ఏకీభవించి పాడండి ప్రియులారా. వినోబోయే దేవుని మహిమాన అను వాక్య భాగము అర్థం చేసుకోవడానికి ఈ పాట ద్వారా తండ్రి సర్వజ్ఞానం, సర్వాధికారమైన శక్తి, ఆత్మ ఇస్తాడు. ఆమెన్. నాతో ఏకీభవించి పాడండి పాట. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్యస్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్యస్వరూపివి నీవు. పరమందున్న ఆనందమును
ధరణిలో నేను అనుభవింప. మహిమాత్మతో నన్ను నింపితివా తండ్రి, మహిమాత్మతో నన్ను నింపితివా. పరమందున్న ఆనందమును ధరణిలో మేము అనుభవింప. మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో మమ్ము నింపుదేవా. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగుణ. యేసయ్యా అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగుణ. ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నేను మహిమపరుతును. ఆమేన్. ఎనలేని నీ ఘనమ కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నే మహిమపరుతును. సర్వాధికారివి సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. పరమందున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప. మహిమాత్మతో మమ్ము నింపుదేవా, మహిమాత్మతో నన్ను నింపుదేవా. బలశౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీతో సమమగుణ. బలశౌర్యము గల మన యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. మారవే నీ ఘన కార్యములు ననెదు, స్తుతించుచు నిన్ను నే మహిమపరతును. మారవే నీ ఘన కార్యములు, మారవే నీ సాహస కార్యములు. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును క్రీస్తు. మారవు నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. సర్వాధికారివి సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప. మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో మమ్ము నింపితివా. సర్వజగత్ రక్షకుడా లోకరాజ్యపాలక, భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా. సర్వజగత్ రక్షకుడా లోకరాజ్యపాలక, భూరాజులెవ్వరినైనా నీతో పోల్చగలనా. బలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి
నిరీక్షణతో నేను సాగిపోదును. ఆమెన్. బలమైన నీ రాజ్య స్థాపనకై నిలిచి నిరీక్షణతో మేము సాగిపోదుము. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో మేము అనుభవింప మహిమాత్మతో మమ్ము నింపితివా. మహిమాత్మతో మమ్ము నింపుదేవా. ఆమెన్. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నింపుదేవా. మహిమాత్మతో నన్ను నింపితివా. థ్యాంక్ యూ ఫాదర్ God Almighty. Thank you Jesus Christ, Son of living God. Thank you Holy Ghost, power of God from above, Spirit of God. We welcome you Father in this place. We welcome you Jesus Christ in this place, in this word of God. We welcome you Holy Spirit God in this place, in this word of God. Talk us Lord, Jesus name. Holy Spirit, guide us, lead us, give your victorious help and resurrection power. Turn us all darkness to light in our lives. Turn us all fail to success. Turn us all death to life. Turn us all darkness to light. In Jesus Christ's mighty name we pray, Father. Give your glorious Spirit and guide us. Forgive us, anoint us, break us every yoke of devil who come in this prayer and watch word of God. Make us, Lord, your children. In Jesus Christ's name we pray, Father God Almighty. Amen. Amen. Thank you, Father. Thank you, Jesus Christ. Thank you, Holy Ghost fire, living water flow. Amen. రెండు ప్రియులారా, దేవుని మహిమ అనే వాక్య భాగంలో మనం ప్రవేశిద్దాం. ప్రియులారా, దేవుని మహిమ. మనము పరిశుద్ధ గ్రంథము, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయంలో 5వ వచనం చూస్తాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం ఉంటే తీసి చదవండి అందరూ కలిసి. మనం పరిశుద్ధ గ్రంథమైన కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం, Psalms chapter 8 verse 5th word. ఇక్కడ చదివితే, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ప్రియులారా, ఇక్కడ దావీదు కీర్తన. దేవుడు మనిషిని దేవుని కంటే, అంటే ఇంకొక ట్రాన్స్లేట్లో దేవదూతల కంటే, ప్రియులారా, నిజముగా చూస్తే దేవుడు మనుషులను దేవదూతల కంటే, ఇది అక్షరము సహా యేసుక్రీస్తు గురించి ప్రవచనం. ప్రియులారా, 2000 సంవత్సరం క్రితము దేవదూతలు ఆరాధించే పరిశుద్ధుడైన ఆ వాక్యమైన దేవుడు, అదృశ్య దేవుడు తన పిల్లల కోసం సదృశ్యుడయ్యాడు. కనబడని దేవుడు కనబడ్డాడు. ఆయన గురించి దావీదు చెప్తున్నాడు, దేవుని కంటే, అంటే దేవదూతల కంటే, దూతలు పొగిడి ఆ పరిశుద్ధుడు దేవదూతల కన్నా కొంచెం తక్కువనిగా అయి భూలోకంలో రక్త మాంసములో పుట్టినాడు. పిల్లారా, కృపా సత్య సంపూర్ణుడై, అవును,
దూతల కంటే యేసుక్రీస్తును అంటే మనిషిని కొంచెమే తక్కువ అనిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావముతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. యేసుక్రీస్తు దేవుడు చిత్తము నెరవేర్చి సమస్త మానవ పాప శాపములు మోసుకుని పోవు దేవుని గుర్రె పిల్లగా సిలువలో తన ప్రాణం రక్తము కార్చి ప్రాణమిచ్చి మరణించి సమాధి 3వ రోజు తిరిగి లేచాడు. పిల్లరా, ఇప్పుడు మన మధ్య ఆత్మస్వరూపినిగా మహిమ ప్రభావంతో కిరీటము ఇచ్చే దేవునిగా ఉన్నాడు. పిల్లల నిత్య జీవం ఇచ్చే దేవునిగా. ఇలాగే అలా ఆ రోజు దావీదు యేసుక్రీస్తుని గూర్చి మరియు యేసుక్రీస్తులో విశ్వసించిన ప్రతి ఒక్క దేవుని కుమారులు అయ్యే అధికారం ఇచ్చే యేసుక్రీస్తులో మనం అందరము దేవుని పిల్లల మనం గురించి కూడా దేవదూతల కంటే మనందరినీ కొంచెమే తక్కువ అనిగా తండ్రి చేసి ఉన్నాడు. మహిమ ప్రభావములతో మనకు కిరీటము ధరింపజేసి ఉన్నాడు. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చూస్తాం. మరియు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించని ప్రియులారా, దేవుని మహిమ అనే అంశంలో దేవుడు తన స్వరూపమందు అంటే మనుషులను అంటే మొదటి మనుష్యుడు ఆదామును సృజిస్తాడు. దేవుని పోలిక చొప్పున నరుడు సృష్టించబడిను. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 26, 27 వచనం చదువుతాం. జెనెసిస్ చాప్టర్ 1 వర్స్ 26, 27 వర్డ్. మరియు ఆ దేవుడు తన పోలిక చొప్పున నరుని సృష్టించిన తర్వాత ఆయనకు ఆదాము అను పేరు పెడతాడు. మొదటి మనిషికి దేవుడు ఆదాము అను పేరు పెట్టాను. తర్వాత ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతని ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి హవ్వను అంటే స్త్రీని చేస్తాడు. ఇది మనకందరికీ అనేకులకు బైబిల్ చదివేవారికి దేవుని ప్రేమించే వారికి తెలుసు ప్రియులారా. సృష్టికర్తగు దేవుడు తాను సృష్టించిన ఆదామునకు మరియు నిర్మించిన హవ్వకును తన మహిమను ప్రభావమును కిరీటముగా ధరింపజేస్తాడు. అవును, ఏదెను తోటలో ఆదాము హవ్వలను ఉంచినప్పుడు దేవుడు వారికి మహత్యమును మహిమ వస్త్రములను దయచేసి ఉండెను. గనుక మహిమగల రాజాదిరాజుడైన ఆ దేవుణ్ణి ఏదెను తోటలో సంచరించుతున్నప్పుడు వారు చూచి ఆనందించిరి. అవును, మాట్లాడిరి. అయితే ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినప్పుడు అంటే ఈ తోటంలో ఉన్న అన్ని చెట్టుల పండ్లను ఫలాలను తినండి, తోట మధ్యములో ఉన్న ఆ చెట్టు ఫలము తినకూడదు, తింటే తిని రోజే చనిపోతారని దేవుడు చెప్పింటారు. అయితే ఆజ్ఞను అతిక్రమిస్తారు. సాతాను సర్పాన్ని ఉపయోగించి మాట్లాడి తినండి దేవునిలాగా అవుతారు, మంచి చెడులు తెలుస్తాయి, రుచికరంగా ఉంటుంది అని హవ్వకు స్త్రీకు మొదట మోసం చేస్తాడు. ఆమె మోసపోయి తింటుంది. తనతో ఉన్న ఆదాముకు కూడా ఇస్తుంది ప్రియులారా మొదటి స్త్రీ, ఆయన కూడా తింటాడు. ఇలాగే వారు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినప్పుడు దేవుని మహిమ వారిని విడిచిపోతుంది. వారు దిగంబరులమని గ్రహించిన వారై అంజూరపు ఆకులతో ఆ కచ్చడములు వస్త్రములు చేసుకుంటారు. మరియు పాపము చేసిన ఆ మానవుడు ఆ దేవుని మహిమను కోల్పోయాను. అవును, రోమపత్రికలో చూస్తాము 3వ అధ్యాయం 23వ వచనంలో, రోమన్స్ చాప్టర్ 3 వర్స్ 23rd వర్డ్. అవును, పాపం చేసి మానవుడు దేవుని మహిమ కోల్పోయాడు. ఇలాగే దేవుని మహిమను పాపము ఒకదానితో ఒకటి ఏకము కానేరదు ప్రియులారా. దేవుని మహిమ పాపము ఒకనితోనొకటి ఏకముగా ఉండదు. ఏదెనులో మానవుడు కోల్పోయిన మహిమను తిరిగి దయచేయ నిమిత్తము క్రీస్తు యేసు తన్ను తాను శిలువ మరణమునకు అప్పగించాడు ప్రియులారా. అవును, ఇలాగే దేవుని మహిమ మనకు ఇవ్వడానికి ప్రభు వచ్చాడు ప్రియులారా. శిలువపై అప్పగించుకుంటాడు ప్రభు. అవును, యేసుక్రీస్తు త్యాగమును బట్టి ప్రేమను బట్టి నేడు
దేవుని మహిమను మనము పొందుకొనుచున్నాము. పాప జీవితమును అసహించుకుని పరిశుద్ధ మార్గములో అడుగుపెట్టినప్పుడు మహిమ మనలో ఉదయిస్తుంది. ప్రియులారా, నీలో ఉదయిస్తుంది. అప్పటి నుండి అధిక మహిమను పొందుచు మహిమగల ప్రభువు దేశమందు మీరు కనబడాలి అనున్నది మిమ్మును గూర్చి, మా అందరి గూర్చి దైవ సంకల్పముగా ఉన్నది. ప్రియులారా, దైవరాజ్యంలో దైవ లోకంలో కనబడాలి అనేది ఒకరోజు, ఈరోజు. ఇలాగే యౌవన కాలమందు ఉండగా ఆ రాజైన సొలొమోను దేవునితో ఏకీభవిస్తాడు. ఆయనను దేవుని అమితముగా ప్రేమిస్తాడు. మహిమగల దేవాలయమును నిర్మించి విస్తారముగా బలులు అర్పించినప్పుడు దేవుని మహిమ దిగి వచ్చెను. క్రొత్త నిబంధన కాలమందు మనమైతే జీవము గల దేవుని ఆలయముగా ఉన్నాం. ప్రియులారా, అవును. ఇలాగే పరిశుద్ధ గ్రంథమందు పలు రకముల వర్తమానములు ఉన్నవి. కొన్ని వర్తమానములు శుభవర్తమానముగా, మరికొన్ని మనము పరిశోధించుటకు ప్రేరేపించు వర్తమానములుగాను, మరికొన్ని పశ్చాత్తాపంతో పాపములు ఒప్పింపజేసే దేవునితో సంధించగల శాంతిపరిచే వర్తమానం, మరికొన్ని ఉజ్జీవ కలుగజేసే వర్తమానములుగా ఉన్నవి. ఇలాగే నిత్య జీవం గల వర్తమానం ద్వారా మనము దేవుని హత్తుకుని జీవించుచున్నాము. లోతైన ఆత్మీయ అనుభవము గల గుండా దాటి వెళుచున్నాము. మరియు యేసుక్రీస్తు రూపాంతర కొండ అనుభవము ధ్యానించండి ప్రియులారా. ఆయన కొండ మీదికి ఏకాంతముగా పోయి శిష్యుల ఎదుట రూపాంతరము పొందుతాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. ఈ లోకమందు జీవించుచుండగా మనము కూడా యేసుక్రీస్తు వలె రూపాంతరం చెందాలి ప్రియులారా. మనము మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుటకు ఎన్నుకోవాలి ప్రియులారా. ఇలాగే దేవుడు మన కోసం తన రక్తాన్ని కార్చాడు ప్రియులారా. ఇలాగే దేవుని మహిమ అనే అంశంలో ఏదెను తోటలో మొదటి పురుషుడు స్త్రీ దేవుని ఆజ్ఞ మీరి పాపం చేశారు పిల్లరా. మరియు ఆ మహిమ పోగొట్టుకున్నారు. మహిమను తిరిగి దయచేసే దేవుడు మానవ కోటి ఎడల ఆ కృప చూపి కోల్పోయిన మహిమను తిరిగి దయచే నిమిత్తము పరలోకం నుండి దిగి వచ్చాడు యేసుక్రీస్తు 2000 సంవత్సరం క్రితం. ఆ పరలోకం యొక్క మహిమగల ఆశీర్వాదములన్నిటినీ ఆయన తెచ్చాడు. లోకము తీసివేయలేని తన దైవ శాంతి సమాధానముతో మనం అందరినీ నింపాడు. నేడు మన కర్తవ్యం ఏమిటంటే జనులను రక్షణ యేసుక్రీస్తు మార్గంలోనికి నడిపించవలెను. దైవిక స్వస్థతను క్రీస్తులో ఉంది. సంపూర్ణలాగుటకు సాగిపోవుటకు కూర్చి విషాదపరచాలి సువార్త. అవును, మహిమ నుండి అధిక మహిమను పొందుకున్నట్లు వారిని ప్రోత్సహించవలెను. అందు నిమిత్తము అనుదినము ధైర్యముగా దేవుని కృపాసనము సమీపించుటకు, అబ్బా తండ్రి అని హృదయపూర్వకముగా పిలుచుటకు నేర్పించవలెను. అవును, ఇలాగే దేవుని మహిమ అంశంలో మొదటి స్త్రీ పురుషుడు మహిమ పోగొట్టుకున్నారు పిల్లరా. కానీ ఆ మహిమను తిరిగి దేవుడు దయచేశాడు యేసుక్రీస్తు ద్వారా. అవును, అలాగే ఆదాము నుండి తీసివేయబడిన మహిమను ఇశ్రాయేలీయులు తమ అరణ్యయాత్రములో మేఘమందు చూస్తారు. అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మాట్లాడుచుండగా మనం చూస్తాము. నిర్గమకాండము 16వ అధ్యాయం 10వ వచనములో అహరోను మోషే అన్నయ్య ఇశ్రాయేలు సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ మేఘము వలె, అంటే యెహోవా మహిమ మేఘములో వారికి
కనబడెను. అవును, దేవుడు తన మహిమను వెల్లడి చేయి నిమిత్తము ఆయన ప్రజలు లోకమునకు సాదృశ్యముగా ఉన్న ఐగుప్తునకు ప్రియులారా, దేవుడు తన మహిమను వెల్లడి చేయి నిమిత్తము ఆయన ప్రజలు ఆ లోకమునకు సాదృశ్యముగానున్న ఐగుప్తును విడిచి రావలసి ఉండెను. నీటి బాప్తిస్మమునకు సాదృశ్యముగానున్న ఆ ఎర్ర సముద్రము గుండా రావలసి ఉండెను. అరణ్య యాత్రలు దేవుని మీద ఆనుకోయినప్పుడే ఆయన మహిమ మేఘముగా వారికి కనబడెను. దేవుడు తన మహిమను తిరిగి దయపాలిస్తున్నాడు. అలాగే క్రీస్తునందు దేవునికి బిడ్డలారా, మీ సమస్యలతో సతమగుచుండగా పరలోకమందలి దేవుని వైపు కన్నులెత్తి ఏకాంత ప్రార్థనలో దేవునితో సంపాదించాలి. అవును, అప్పుడు మహిమ మేఘము మిమ్మును మా అందరినీ ఆవరిస్తుంది. అరణ్య యాత్రలో మేఘస్తంభము అగ్నిస్తంభము ఇశ్రాయేలీయులను నడిపించెను. సూర్యుని వేడిమి ప్రజల మీద దాడి చేయకుండా ఆ మేఘము అడ్డుపడెను. ఆ ప్రకారమే శరీరధారి అయి ప్రత్యక్షమైన యేసుక్రీస్తు తానే మనకును దేవునికిని మధ్యవర్తిగా ఉన్నాడు. మేఘము దేవుని మహిమకును క్రీస్తు యేసుకును సాదృశ్యముగా ఉన్నది. ప్రభువే మిమ్మను నన్ను రూపాంతర పరచువాడై ఉన్నాడు అని నమ్మాలి. అవును, రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చూస్తాం. ఏమని? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమును మనము పరీక్షించి తెలుసుకోవలెను. అవును, అప్పుడు మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము చెందుదుము. అవును, ఎవరైతే తమ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకొనుచున్నారో వారు మార్పు చెందుదురు. రోమపత్రిక 12:2 రోమన్స్ లెటర్ చాప్టర్ 12 వర్స్ 2nd వర్డ్. ఇలాగే ఇది నిజమైన ఆరాధన, దేవుని మహిమ ప్రియులారా. ఇలాగే దేవుని మహిమ అనే అంశంలో మొదటి పురుషుడు స్త్రీ దేవుని ఆజ్ఞ ఉల్లంఘన చేసి అవిధేయతతో పాపం చేశారు ప్రియులారా. దేవుని మహిమ పోగొట్టుకున్నారు. మరియు దేవుడు యేసుక్రీస్తు ద్వారా దయచేస్తున్నాడు. అవును, అరణ్యయాత్రములో ఇశ్రాయేలులకు మేఘములో కనబడ్డాడు. అవును, తన మహిమ ద్వారా. ఇలాగే ప్రత్యక్ష గుడారములో కూడా దేవుని మహిమ దేవుడు కనపరిచాడు. మనము నిర్గమకాండం గ్రంథము 40వ అధ్యాయము 34వ వచనం చదువుతాం. ఎక్సోడస్ చాప్టర్ 40 వర్స్ 34th వర్డ్. ఇక్కడ చదివితే, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మహిమ మందిరమును నింపెను. అవును, ఆదాము కోల్పోయిన ఆ మహిమను ఆ దేవుడు ఆ క్రమక్రమముగా మానవునికి ఇచ్చుటకు ఇష్టపడెను. మొట్టమొదట మహిమ మేఘములో కనబడెను ఇశ్రాయేల్ 40 సంవత్సరంలో కానాను యాత్రలో ప్రియులారా. రెండవదిగా దేవుని మహిమ సూచన మేరకు మోషే ప్రత్యక్ష గుడారమును నిర్మిస్తున్నాడు. మొదటి మహిమ మేఘములో, రెండవ మహిమ మోషే ద్వారా నిర్మించబడిన ప్రత్యక్ష గుడారములో దేవుని మహిమ కనబడుతుంది. ప్రియులారా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలతో దేవుడు మోషే ద్వారా మాట్లాడుటకు ప్రత్యక్ష గుడారము నిర్మిస్తాడు. ఆ నిర్మించినప్పుడు దేవుని మహిమ తేజస్సు దిగి వస్తుంది పరలోకం నుండి. ఆ మందిరమును నింపెను. ఆ ప్రత్యక్ష గుడారం అనే మందిరం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని దేవుడు మోషేకు సెలవిస్తాడు. నిర్గమకాండ గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో, ఎక్సోడస్ చాప్టర్ 25 వర్స్ 8th వర్డ్. ఇలాగే దేవుడు తానే మనుషుల మధ్య నివసించగోరుట
మనకు విస్మయము కలిగించుచున్నది ప్రియులారా. అవును, ఆయన ఇమ్మానుయేలుగా అనగా మనకు తోడుగా ఉండు దేవుడై ఉన్నాడు. నిత్యత్వమందు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును అనున్నది అక్షరముల నెరవేరెను. అవును, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో ప్రకటన గ్రంథములో చెప్పబడినట్లే నిర్గమకాండంలో ప్రత్యక్ష గుడారం యొద్ద నిర్మించినప్పుడు దేవుని మహిమ దిగి వస్తుంది పిల్లరా, మరియు వారి మధ్య నివసిస్తాడు మహిమగా కొంచెంకాలం. అవును, ఇలాగే ఆయన మన కన్నీటిని తుడిచివేసే దేవుడై ఉన్నాడు. ఇలాగే దేవుని మహిమ అనే అంశంలో దేవుని మహిమకు సాటి అయినది మరొకటి లేదు ప్రియులరా. ఆయన తన మహిమను మనుషులకు కానీ విగ్రహములకు కానీ ఇవ్వడు. ప్రత్యక్ష గుడారంలో ఆ బలిపీఠము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అనున్నవి ఉండెను. ప్రజల కొరకు బలులు అర్పించిన ఆ ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ఆ దేవుని షకీనా మహిమతో నిండిన అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేడివాడు. అవును, అప్పుడు అతని కాళ్లకు తాడు కట్టి ఆ లోపలికి పంపుదురు. ఆ కారణము, ఒకవేళ దేవుని మహిమను భరించలేక మృతి చెందిన ఎడల ఆ తాడుతో మృతదేహమును బయటకు లాగెదరు. ఆనాడు అహరోను కుమారులను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వచ్చిన అగ్ని కాల్చివేసెను. ఎందుకనగా యెహోవా సన్నిధిలో వేయకూడని వేరొక అగ్నిని, వేరొక ధూపాన్ని వేస్తారు. ప్రియులారా, దేవుడు చెప్పబడి నియమ ప్రకారం వేయలేరు. దానికోసం దేవుని కోపము, అగ్ని వారిని యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వచ్చిన అగ్ని అహరోను కుమారులను కాల్చివేస్తుంది. ప్రియులారా, దేవుని మహిమ భయంకరమైనది. ప్రియులారా, దేవుని మహిమ ఉన్నాడు. అవును, యేసుక్రీస్తుగా ఈ లోకంలో వచ్చి ఉన్నాడు. సంపూర్ణ మహిమలో ఉన్న దేవుడు తన మహిమను విడిచిపెట్టి వచ్చాడు. అయినా మరి ఆయనలో మహిమ కనబడింది. ఎందుకనగా ఆయన మహిమ స్వరూపుడు. అవును, ఇలాగే కృత నిబంధన కాలముందు మన దేహము దేవుని ఆలయముగా ఉన్నది. అందులో దేవుడు తన మహిమను నిలువరముగా ఉండగోరుచున్నాడు. ప్రియులారా, అనగా తన మహిమగల ఆత్మతో నింపగోరుచున్నాడు. చాలామంది బైబిల్ పండితులు మానవుని ఆత్మలో దేవుడు ఒక ఖాళీ స్థలాన్ని ఉంచి ఉన్నాడు అని చెప్తున్నారు. అంటే దేవుడు పురాతన కాలంలో నీలమంటితో మానవుని చేసి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అప్పటి నుండి అతనిలో, అంటే మనిషిలో దేవుని మహిమ ఉండేను, కానీ అతడు పాపం చేసినప్పుడే మహిమను కోల్పోయాను గనుక ఆత్మలో ఆ ఖాళీ స్థలం ఉన్నది ప్రియులరా. అందువలననే సహజముగా ఆ దేవుని వెతుకుచున్నాడు మనిషి. ఈ విషయము నిజమే ప్రియులరా. అవును, ఆత్మస్వరూపియగు దేవుడు క్రీస్తునందు నివసించెను. అందువలన దేవుని మహిమ ఆయన యందు ఉండెను. దైవజనుడు మోషే దేవుని చూడగోరును, దేవా నీ మహిమను నాకు చూపవా అని చూడగోరెను. అరణ్య యాత్రలో మేఘములో కనబడిన దేవుని మహిమ మొదట కనబడింది ప్రియులరా. మరియు ప్రత్యక్ష గుడారములో తర్వాత రాజు అయిన సొలొమోను కట్టిన యెరూషలేం అను దేవాలయంలో దిగివచ్చెను. ఇలాగే రాకడలో, అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో కొనిపోబడనయున్న ఆ యేసుక్రీస్తు వధువు సంఘము, బుద్ధిగల కన్యకలు అను సంఘము మహిమగల రాజకుమార్తె అని చెప్పబడుతుంది ప్రియులరా. ఇది విశేషము. వధువు సంఘమునకు, ఆ వధువు సంఘమును సిద్ధపరచుటకు మనము ప్రకటించు సువార్త మహిమగల సువార్తగా ఉన్నది. క్రీస్తు రాకడ మహిమగల రాకడై ఉన్నది. మృతుల పునరుత్థానము మరియు
సజీవుల రూపాంతరము జరుగును అను వాక్య సత్యము. ఇలాగే మనం దేవుని నిత్య మహిమను గూర్చి, మనము దేవుని కొరకు ప్రకాశించుటను గూర్చి, రానున్న యేసుక్రీస్తు రాకడను, ఆ మహిమ గల రాకడను ధ్యానించాలి ప్రియులారా. సిద్ధమవ్వాలి. ఆయన మహిమ ఎదుట నిలబడడానికి శక్తి అడగాలి. పరిశుద్ధ, నీతి, రక్షణ గల జీవితం, విధేయత గల ఆత్మ, పరిశుద్ధాత్మత నింపబడాలి. మరియు మహిమ నుండి అధిక మహిమ పొందువారే మాత్రమే మహిమ గల క్రీస్తు రాకడలో కొనిపోబడుదురు. అలాంటి దేవుని మహిమ, ఆత్మస్వరూపుడైన దేవుడు యేసుక్రీస్తునందు మనందరికీ దయచేయునుగాక పరిశుద్ధాత్మ ద్వారా. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాన్ని ముగిద్దాం ప్రియులారా. నాతో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, మహిమ స్వరూపుడా, పరిశుద్ధుడా, 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 ఆత్మస్వరూపుడా, తేజోవాసుడా, తండ్రి, దేవుని మహిమ అనే చిన్న వాక్య భాగాన్ని ధ్యానించున్నాము. మీరే మీ పిల్లలైన మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు. వినిన వాక్యము ద్వారా మనందరినీ ఏదైనా తోటలో మొదటి స్త్రీ పురుష ఆదామవులు పోగొట్టుకున్న ఆ మహిమను తిరిగి ఇవ్వడానికి యేసుక్రీస్తు ద్వారా మనందరినీ పిలిచి ఉన్నారు. యేసుక్రీస్తునందు విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఆ మహిమను ఇచ్చి ఉన్నారు. ఆ మహిమలో కొనసాగుటకు రక్షణను అను మహిమ, విశ్వాసం అను మహిమ, యేసుక్రీస్తు ప్రేమించే ఆ మహిమ కడవరకు కాపాడుకున్నట్లు పరిశుద్ధ ఆత్మ జీవితము మనందరికీ ఇవ్వమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. మహిమ గల దేవ. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. అవును ప్రియులారా, దేవుని మహిమ అనే చిన్న వాక్యం ధ్యానించినాం. ఇలాగే మన ఆత్మలో ఉన్న ఆ ఖాళీ స్థలము యేసుక్రీస్తు తన ఆత్మతో, వాక్యముతో నింపి ఉన్నాడు పిల్లరా. ఆయన రాకడలో కొనుపోబడడానికి వధు సంఘముగా, అవును, ఇలాంటి అధికమైన మహిమ తండ్రి మన అందరికీ ఇవ్వనుగాక, ఇస్తాడు యేసుక్రీస్తు నామములో. ఆమెన్. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం పిల్లరా. అంతవరకు తండ్రి అయిన దేవుని మహాప్రేమ, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మహాకృప, రక్షణ, దేవుని పరిశుద్ధాత్మని గొప్ప పునరుత్థాన శక్తి, సన్నిధి, మార్గదర్శనం, కటాక్ష, బోధన, వర ఫల ఆయుధములు, స్వరము, వెలుగు, శాంతి, పాప క్షమాపణ, నిత్య జీవము మీతో, మీ సంఘముతో, మీ కుటుంబంతో, మీ ప్రియులైన వారితో, మీ చేతి పనులతో, మీ ప్రయాణంతో, మీ ప్రార్థన, విశ్వాస, పరిశుద్ధ సాక్షి జీవితంతో, దేవుని చిత్తానుసారంగా దేవుని మహిమతో నింపబడి ఉండునుగాక, ఉంటుంది యేసుక్రీస్తు నామములో. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్, హోలీ గోస్ట్.